లంచాలు ఇచ్చి అప్పులు తెస్తున్నారు. బ్రోకర్లను పెట్టి కమిషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి ఎఫ్ఆర్బిఎం బయట అప్పులు కనబడకుండా దానికి బాండ్స్ అని అందమైన ముసుగు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇప్పటికి 30,000 కోట్లు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు 510 కోట్ల లంచం ఇచ్చిండ్రు. సిగ్గుపడాలి. లంచం ఇచ్చేవాడిని అప్పులు తెస్తాడా రాష్ట్రానికి? టీజీఐఏసీలో 10,000 తెచ్చిండ్రు. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు ఇప్పటికే 500 కోట్లకు లంచం ఇచ్చారు. ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లంచాలు ఇచ్చి బ్రోకర్లను పెట్టి బ్రోకర్ కమిషన్లు ఇచ్చి అప్పులు తెచ్చిన రాష్ట్రం ఉందా? సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడతారు మీ ముఖానికి. మేము అప్పిప్పిస్తాం అని బ్రోకర్లు తిరుగుతున్నారు. సెక్రటరియట్ల పైరవికారులు ఈ రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం బయట మేము అప్పులు ఇప్పిస్తాం. అరే వానికి 10,000 కోట్లకు 177 కోట్లు ఇచ్చింది కదా బ్రోకర్ ఫీ, నాకు ఒక 5 తక్కువ ఇది నేను ఇస్తా, అప్పులు ఇప్పిస్తామని బ్రోకర్లు, బాంబే బ్రోకర్లు, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నారు. బ్రోకర్లు మయం చేసిరు మీరు సెక్రటరియట్ ను. 500 కోట్ల లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజులు ఇచ్చి మీరు అప్పులు తెచ్చిండ్రు. ఇంకా మీరా మాట్లాడేది?